ఒడిషాలోని ఉన్న ప్రసిద్ధి పూరి జగన్నాథ దేవాలయం యొక్క భారీ గోడలను ఇటుకలతో కట్టడానికి 3 తరాల విలువైన సమయం మరియు కృషి పట్టింది. చార్ధామ్ తీర్థయాత్రలతో ఒకటిగా ఉన్నందున ఈ ఆలయం హిందూ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఇది 1078వ సంవత్సరంలో దాదాపు సహస్రాబ్దాల క్రితం నిర్మించిన ఒక శక్తివంతమైన చారిత్రక కట్టడంగా కూడా పనిచేస్తుంది. జగన్నాథుని ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది ప్రజలు ఒడిషాను సందర్శిస్తారు. ఈ ఆలయ వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. దీనిని 3 భారీ రథాలు దేవతలను మోసుకెళ్లడం వల్ల లక్షలాది మంది వీక్షిస్తారు. ఆంగ్ల పదం జర్గన్ ఈ వార్షిక కవాతు నుండి దాని మూలాన్ని పంచుకుంటుంది. అయితే ఆ ప్రదేశం యొక్క ఏకైక ప్రత్యేకత అది కాదు. ఎలాంటి శాస్త్రీయ వివరణలు లేని కొన్ని సామాత్మిక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షించాయి. మనసును కదిలించే కొన్ని వాస్తవాలు ఇక్కడే ఉన్నాయి. మొదటిది, ప్రకృతి ప్రవర్తన నియమావళిని ధిక్కరించడం. ఏ గుడ్డ ముక్కనైనా గాలి తన గమనానికి అనుగుణంగా ఎగరడానికి ఆధిపత్యం వహిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. అదే సూత్రం అనేక అనువర్తనాలను కలిగి ఉంది. మీ ఓడలో ఉన్న భారీ నౌకల నుండి మీ చేతిలో ఉన్న చిన్న జెండా వరకు అన్నీ ఒకే కోడ్ను అనుసరిస్తాయి. కానీ జగన్నాథ ఆలయంపై భాగంలో అమర్చిన జెండా సూత్రానికి ప్రత్యేకమైన మినహాయింపుగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక జెండా ఎలాంటి శాస్త్రీయ నేపథ్యం లేకుండా గాలి గమనానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. రెండవది, అధిరోహణ. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజు ఒక పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో ఆలయ గోడలపై పెనుగులాడుతూ ఆ ఆచార ఆలయాన్ని నిర్మించి రోజు నుండి చాలా కాలం ఉంది. ఎలాంటి రక్షణ కవచం లేకుండా ఒట్టి చేతులతో సాధన చేస్తారు. క్యాలెండర్ నుండి ఒకరోజు ఆచారాన్ని దాటవేస్తే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుందని నమ్ముతారు. ఇది వృత్తిపరమైన అధిరోహణలకు అసూయ కలిగించవచ్చు. మూడవది, చీకటి లేని వెలుగు. ఏదైనా స్కెచ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు, షేడింగ్, సూర్యరశ్మి ప్రకాశించే విషయం యొక్క ఒక భాగాన్ని మరొక దానిపై నీడను వదిలివేసినప్పుడు షేడింగ్ జరుగుతుంది. ఇది చివరకు నీడను ప్రేరేపిస్తుంది. కానీ దేనికైనా నీడ లేకపోతే రోజులో ఏ సమయంలోనైనా సాధ్యమైన ఏ దిశలో నుండి ఆలయానికి నీడ ఉండదు. ఇది వాస్తు అద్భుతమా లేక మానవాళికి భగవంతుడు జగన్నాథుడి సందేశమా? నాలుగవది, ది రీడిల్ ఆఫ్ ది సుదర్శన్ చక్రం. సుదర్శన చక్ర రూపంలో ఆలయ శిఖరం వద్ద 2 రహస్యాలున్నాయి. మొదటి విచిత్రం, 1 టన్ను బరువున్న గడ్డి లోహం కేవలం ఆ శతాబ్దపు మానవ శక్తితో ఎలాంటి యంత్రాలు లేకుండా ఎలా పైకి వచ్చిందనే సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంది. రెండవ చక్రానికి సంబంధించిన నిర్మాణ సాంకేతికతో ఒక ఒప్పందం. మీరు చూసే ప్రతి దిశ నుండి చక్రం అదే రూపంతో తిరిగి కనిపిస్తుంది. ఇది ప్రతి దిశ నుండి ఒకే విధంగా కనిపించేలా రూపొందించబడింది. ఐదవది, భగవంతుని పైన ఏదీ లేదు కాబట్టి దానిపైన ఏదీ ఎగరదు. ఆకాశం పక్షి డొమైన్. పక్షులు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ మన తలపైన మరియు పైకప్పులపై ఎగురుతూ ఉంటాము. కానీ ఈ ప్రత్యేకమైన ప్రాంతం పరిమితం చేయబడింది. గుడి గోపురం పైన ఒక్క పక్షి కూడా ఎదురు కాదు. ఆలయం పైన ఒక విమానం కూడా కనపడదు. జగన్నాథుడు తన పవిత్ర మందిరానికి భంగం కలగకూడదనుకోవడం వల్ల కావచ్చు. ఆరవది, ఇక్కడ ఆహారం ఎప్పుడూ వ్యర్థం కాదు. హిందూ పురాణాలలో ఆహారాన్ని వృధా చేయడం చెడ్డ సంకేతంగా పరిగణించబడుతుంది. ఆలయ సిబ్బంది కూడా అదే పాటిస్తున్నారు. ఆలయాన్ని సందర్శించే మొత్తం వ్యక్తుల సంఖ్య ప్రతిరోజు 2000 నుండి 2 లక్షల మంది వరకు ఉంటుంది. అద్భుతం ఏమంటే ప్రతిరోజు తయారు చేసిన ప్రసాదం ఎప్పుడూ వృధా కాదు కూడా కాదు. ఇది సమర్థవంతమైన నిర్వహణ లేక ప్రభువు చిత్తమా? ఏడవది, మ్యూట్ వాటర్. కొన్ని సెకండ్లలో మీరు సింహద్వార ప్రవేశ ద్వారం నుండి
ఆలయం లోపలికి మొదటి అడుగు వేసిన తర్వాత సముద్రపు అలలకు వినిపించే శక్తి పూర్తిగా పోతుంది. ఈ దృశ్యయోగం సాయంత్రం సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ శాస్త్రీయ వివరణ ఈ వాస్తవాన్ని జోడించదు. మీరు గుడి నుండి బయలుదేరినప్పుడు ధ్వని తిరిగి వస్తుంది. స్థానిక కథనం ప్రకారం ఆలయ ద్వారాలలో ప్రశాంతతను కోరుకునే ఇద్దరు ప్రభువుల సోదరి సుభద్రమయి సంకల్పం. అందుకే ఆమె సంకల్పం సక్రమంగా నెరవేరింది. 8. బ్రిడ్జ్ యొక్క రివర్స్ గేర్. భూమిపై ఏదైనా ప్రదేశం తీసుకోండి. పగటిపూట సముద్రం నుండి గాలి భూమికి వస్తుంది మరియు సాయంత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. కానీ పూరిలో బ్రిడ్జ్ విరుద్ధమైన ధోరణిలో కలిగి ఉంటుంది మరియు ఖచ్చితమైన వ్యతిరేక దిశను ఎంచుకుంటుంది. పగటిపూట భూమి నుండి సముద్రం వరకు గాలి వీస్తుంది మరియు సాయంత్రం ఎదురుగా ఉంటుంది. 9. వండటానికి మాయా పద్ధతులు. ప్రసాదం వండడానికి సంప్రదాయ పద్ధతిని ఇక్కడ పూజారులు భద్రపరుస్తారు. సరిగ్గా 7 కుండలను ఒకదానిపై మరొకటి అమర్చిన పాత్రలుగా ఉపయోగిస్తారు మరియు కట్టెలను ఉపయోగించి వండుతారు. మంత్రముగ్ధుల్ని చేసే విధంగా టాప్ మోస్ట్ కుండ మొదట వండుతారు మరియు మిగిలినది అదే క్రమంగా అనుసరిస్తారు. 10. దేవతలు విచ్ఛిన్నం. ప్రతి 14 నుండి 18 సంవత్సరాలకు ఒకసారి దేవతలు సమాధి చేయబడతారు. ఒకదానిపై ఒకటి కొత్త వాటిని భర్తీ చేస్తారు. ఈ దేవతలు వేప చెక్కతో తయారు చేయబడి వాటంతట అవే విచ్ఛిన్నమైపోతాయని నమ్ముతారు. 11. రథయాత్ర. రథయాత్ర అనేది వార్షిక కవాచు. దీనిలో దేవతలను 2 సెట్ల రథాలపై ఆలయం వెలుపల తీసుకువెళ్తారు. జగన్నాథ ఆలయం మరియు మౌసిమ ఆలయాన్ని వేరు చేసి నది వరకు మొదటి రథం దేవతలను తీసుకువెళ్తుంది. ఆ తర్వాత నది దాటేందుకు విగ్రహాలను 3 పడవల్లో ఎక్కిస్తారు. ఇప్పుడు రెండో రథం వస్తుంది. ఇది నది నుండి దేవతలను ఆచారం జరిగేలా మౌసిమ ఆలయానికి తీసుకువెళ్తుంది. హిందువుల స్ఫూర్తికి చరిత్ర, సాంస్కృతిక ఇంధనం అదే మన సంస్కృతికి అసాధారణమైనదిగా చేస్తుంది. మరియు అటువంటి ఖగోళ వాస్తవాలను చదివిన తర్వాత మీరు నా అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు. కాబట్టి మీ తదుపరి ఒడిషా పర్యటనలో ఈ వాస్తవాలను తనిఖీ చేయడం మరియు మీ అనుభవాన్ని మాతో పంచుకోవడం మర్చిపోవద్దు.